అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచమంతా కూడా రాహుకేతువులమయమైపోయి నడుస్తోంది. వీళ్ళు కాలాన్ని ఎదిరించారు, కాలాన్ని మెప్పించారు. అంతటి గొప్పవాళ్ళు రాహుకేతువులు. అయితే రాహు కుంభరాశిలోనూ, కేతు సింహరాశిలోనూ సంచారం చేస్తున్నారు. అయితే వీళ్ళని ప్రసన్నం చేసుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు. చూశారు కదా! ప్రపంచమంతా కూడా ఎన్ని డిగ్రీల యొక్క టెంపరేచర్‌కి మారిపోయిందో, మనం కూడా రాహు ఎంత భౌతికవాదో, ఆ భౌతికవాదానికి మనం కూడా భౌతికవాదంతోనే పొడుస్తున్నాము. అయితే ఈ శ్లోకాన్ని బట్టి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్శనం సింహాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. రాహు రజస్తమో కారకుడు కాబట్టి భౌతికవాది కావున సింహ గర్భంలో జన్మించిన వాడు సూర్యచంద్రులను మర్దించిన వాడు కనుక అట్టి రాహువును నమస్కరించుచున్నాను. ప్రణామం చేయుచున్నాను. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక్కటే మార్గం తప్ప రాహువుని ఎప్పుడూ ఎదిరించడానికి వీల్లేదు. రాహువుని ఎదిరించాలి